ఈరోజు మనము పచ్చి కొబ్బరితో లడ్డు చేసుకుందాము. పచ్చి కొబ్బరి ఉంది కదా, ఈ పచ్చి కొబ్బరితో మనం బెల్లం వేసి లడ్డు కట్టుకుందాం. కొబ్బరి లడ్డు కట్టుకుందాము. ఇది తీస్తాము, ఫస్ట్ దీనిలోకి వెళ్ళి తీస్తాము. అదే రోజు కొట్టిన కొబ్బరి అంటేనేమో ఇట్లా రాదు. మనం కొబ్బరి కొట్టినాక 1 డే అయిపోతే మనం ఇట్లా చుట్టుముట్టు ఇట్లా కొట్టుకుంటూ పోతే అదంతా కదే ఊసొస్తుంది, ఈజీగా ఊసేస్తుంది. ఈ పొట్టు ఇష్టం లేకుంటే తీసేసుకోవచ్చు ఇట్లా మొత్తం, లేదు అంటే ఉంచుకోవచ్చు, మన ఇష్టం. అది ఇది ఉంచుకోవాలన్నా తీసేయాలన్నా అనేది మన ఇష్టం. నేను మొత్తం ఏం తీయను, కొంచెం కొంచెం తీస్తాను అంతే. పెద్ద పెద్దగా ఉన్నది మాత్రమే తీస్తాను, చిన్నగా అయినవి తీయనీకి రాదు, కొంచెం కష్టమవుతుంది. ఇట్లా పెద్దగా ఉన్నది అయితే వచ్చేస్తుంది, చిన్న చిన్నగా అయిపోతుంది, పట్టుకుంటే విరిగిపోతుంది. మొన్న ఇట్లా పీసెస్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం. ఇట్లా అయింది, ఇంకా మెత్తగా గ్రైండ్ చేసినాము. ఇప్పుడు మనం బెల్లం కోసుకుందాం. దీంట్లో పెడతాము. బెల్లం బెల్లం దీంట్లో సగం కోసినాము, సగం ఇది. మూడు స్పూన్ల నెయ్యి వేసినాము. 3 స్పూన్ల నెయ్యి వేసినాము కదా. ఈ బెల్లం మొత్తం కరగాలి. కరిగినాక ఈ పచ్చి కొబ్బరి వేద్దాం. పచ్చి కొబ్బరి కూడా ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి కొంచెము నెయ్యి వేసి వేయించుకోవచ్చు. నేనేం వేయించుతలేను, ఇట్లనే వేసేస్తాను. నేను దీంట్లోనే వేసేస్తా. కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఇవి బాదాం కాజు ఉన్నాయి కదా, ఇవి మనము చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాము. ఇవి డ్రై ఫ్రూట్స్. ఇవి మనము మనం సపరేట్గా కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు. నేను నెయ్యిలో వేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నట్టుగా అప్పుడు తెలిసిపోతుంది కదా నెయ్యిలో వేయించినవి. ఈ పచ్చివైతేనే బాగుంటాయి, పచ్చి కొబ్బరిలకు పచ్చివైతేనే బాగుంటాయి. నేను పచ్చి వేస్తున్నాను. ఎంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన, ఎందుకంటే మనం నమ్ములుతుంటే ఇది మనకు పంటికి తగలాలి. అట్లా దీనిలో వేసేస్తున్నా. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేస్తాను. మొత్తం కలుసుకపోయేట కొబ్బరి మంచిగా కలుసుకపోయేటట్లు బెల్లంలో కలిపి మనము దీన్ని పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసినాక నెయ్యిలో వేయించి లడ్డు కట్టడానికి అవుతే అది కొబ్బరి స్వీట్ తిన్నట్టు ఉంటుంది, పచ్చి కొబ్బరి లడ్డు తిన్నట్టు ఉండదు. అందుకని పచ్చి కొబ్బరి నెయ్యిలో ఫస్ట్ వేయించొద్దు, పాకంలోనే వేసి ఇట్లా కొంచెం వేయించాలి. డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరి కానీ ఫస్ట్ వేయించితే వేరే టేస్ట్ వస్తుంది, మన కొబ్బరి స్వీట్ తిన్నట్టే ఉంటుంది. ఇంకొక స్పూన్ నెయ్యి. దీన్ని మంట చిన్నగానే పెట్టాలి, మంట పెద్దగా పెట్టద్దు. మంట చిన్నగానే పెట్టి కలుపుతూ ఉండాలి, లేకుంటే మీ కింద మాడిపోతుంది. అది పూర్తి దగ్గర అయినాక మనం బంద్ చేద్దాం. ఇది కొంతమందికి కొబ్బరి ఇండైజెషన్ అవుతుంది, కొంచెం అరగదు. అందుకని ఇప్పుడు మనం దీనిలో ఏం చేద్దామంటే సోంపు ఇలాచి వేస్తే మనకు పచ్చి కొబ్బరి అరగలేదు అన్న మాట రాదు. టేస్ట్ బాగుంటుంది, మనము తొందరగా అరుగుతుంది. సోంపు వేసుకోవాలన్నా వద్దా అనేది ఆప్షన్. ఇంకో ఇట్లా సైడ్లో కట్టుకోకుండా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనకు లడ్డు కట్టడానికి ఇది వచ్చేస్తుంది. అంటే దీనిలో బెల్లం పాకం మొత్తము పోయింది, నీరంతా పోయింది. ఇట్లా చూడాలి లడ్డు కట్టడానికి వస్తుందా లేదా అనేది చూసుకోండి. మనకు దీంట్లో తెలిసిపోతుంది లడ్డు కట్టడానికి వచ్చిందా అనేది. ఇట్లా ఇట్లా కలిపినప్పుడు మొత్తం ఇట్లా ముద్ద రావాలి. ఇట్లా అన్నప్పుడు దీనికి ఇట్లా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. గట్టి పట్టుకుంటుందని లడ్డులాగా అవుతుందట.
మనం దీంతో ఇట్లా ఇట్లా కానీ లడ్డులాగా అవుతుంది ఇది. మనం చేతితో కట్టాల్సిన అవసరం లేకుండానే ఇట్లా అయిపోతుంది లడ్డులాగా. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం మనం. కొంచెం చల్లగా అయినాక చేయి కాలితే ఇప్పుడు కట్టనిపోతే మళ్ళీ లేకుండా దీంతోనే ఇట్లా అనొచ్చు మనం. స్టవ్ మిక్కలు దించుదాం ఫస్ట్. లడ్డు కడతాము. దీన్ని 2-3 రకాలుగా కట్టుకోవచ్చు మనము. లడ్డూలు ఇట్లనే పాకం కట్టే కాకుండా మనం బెల్లము ఒక పచ్చి కొబ్బరి 2 గ్రైండ్ చేసి కూడా లడ్డూలు కట్టుకోవచ్చు. కాకపోతే అవి ఒకటే రోజు ఉంటాయి, ఎక్కువ రోజులు ఉండవు, ఒక 4-5 రోజులు ఉండవు. ఇప్పుడు మనం ఒకటే కొబ్బరితో చేసినాము. 2 కొబ్బరిలు అయితేనేమో అంటే ఒక పీస్ మాత్రమే. పచ్చి కొబ్బరి లడ్డు, బెల్లము కొబ్బరి, బాదాము కాజు. మనం తింటుంటే బాదాము కాజు ఇట్లా నోటికి తగులుతుంటుంది, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.